ఒక పక్క కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో బాయ్సరస్ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపుగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇద్దరు విదేశీయులు ఉన్నారు. నేపాల్కి చెందినటువంటి వ్యక్తి ఒకరైతే యుఏఈకి చెందినటువంటి వ్యక్తి మరొకరు. మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. సో ఓవరాల్గా ఇటువంటి దారుణమైనటువంటి ఘటన జరిగి యావత్ ప్రపంచం దృష్టి ఇక్కడే ఉండి అందరూ భారత్కి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత్ కూడా ఇటువంటి ఉగ్రచర్యలను అరికట్టాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ తమ క్షిపణి ప్రయోగాన్ని ప్రకటించడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది యావత్ ప్రపంచం చూడాల్సినటువంటి అంశం. ఎందుకని అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా, అందులోనూ ఇది చేసిందే పాకిస్తాన్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతున్నటువంటి అంశం. నమ్మటం కాదు, అసలు నిజమే ఇది. సో ఓవరాల్గా ఇటువంటి పరిస్థితుల్లో క్షిపణి ప్రయోగాలు, సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటువంటి క్షిపణి అంటే సింపుల్గా లైట్ వెయిట్ భుజం మీద పెట్టుకునో లేదంటే ఒక చిన్న వెహికల్ లాంచ్ ప్యాడ్ వెహికల్లో పెట్టి భూమి మీద ఉండేటువంటి టార్గెట్ని చేసేది. సో ఇలాంటి మిసైల్ దీన్ని ప్రయోగించబోతున్నారు. సో ఈ సరిహద్దుల్లోకి ఎవరు రావద్దు, ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇక్కడ ఈ దరిదాపుల్లోకి ఈ క్షిపణి రేంజ్లోకి రావద్దు అని చెప్పి ఆల్రెడీ పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు, ఏం సాధిద్దామని, ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామని అనేది పాకిస్తాన్కే తెలియాలి.